హాయ్ దిస్ ఇస్ నిధి. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హైలైట్స్. సో, ఈ వీడియోలో మనకి వీకెండ్ హైలైట్స్ ఉండబోతున్నాయి. సో, సాటర్‌డే ఇట్స్ ఆల్ యూజువల్‌గా అయితే కొంచెం సీరియస్‌గా జరుగుతూ ఉంటుంది. బట్ దిస్ సాటర్‌డే 'శివ' రీ రిలీజ్ స్పెషల్ సందర్భంగా కొంచెం ఫన్‌గా అలా జరిగిందన్నమాట. సో, ద ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ బోటనీ పాఠముంది, మ్యాటినీ ఆట ఉంది. అండ్ వాళ్ళు డాన్స్ పెర్ఫార్మ్ చేయడం అండ్ అమలా గారు రావటం, తర్వాత హౌస్‌మేట్స్ అందరూ గూడా శివ గురించి క్వెషన్స్. సో, వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకోవడం అండ్ దెన్ ద క్రియేటర్ ఆఫ్ శివ రామ్ గోపాల్ వర్మ గారు స్టేజ్ మీదకి రావడం, ఆయనతోటి ఇంటరాక్షన్ జరగడం, ఆల్ దీస్ ఫన్ సెగ్మెంట్ అండ్ ఇంటి సభ్యులందరూ గూడా శివ ఆల్బమ్‌లో ప్రతి సాంగ్‌ని వాళ్ళు డాన్స్ చేసి వాళ్ళ పెర్ఫార్మన్స్‌తో ఎంటర్‌టైన్ చేయడం. సగం ఎపిసోడ్ అంతా ఇక్కడే అయిపోయింది. అండ్ సో, అలా చక్కగా ఫన్ జరుగుతుంది అండ్ ఆల్ దట్. తర్వాత నౌ రాము గేమ్ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నమాట. సో, రాము వాస్ లైక్ నేను చెప్పినట్టే హి వాస్ వెరీ డల్, చాలా హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు. అండ్ తను రిపీటెడ్‌గా చెప్తూ ఉండేవాడన్నమాట. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, చిన్న చిన్న పిల్లలుండేవాళ్ళు, నాకు బాగా గుర్తొస్తున్నారు. సో, లైక్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఆయన చెప్తూనే వస్తున్నాడు రిపీటెడ్‌గా. అండ్ సో, క్లియర్‌గా తెలిసిపోతుంది. హి వాస్ లాస్ట్ వీక్ అయితే అసలు చాలా అన్‌ఇంట్రెస్టెడ్ ఉన్నాడనమాట గేమ్‌లో ఆయన. అసలు పార్టిసిపేషన్ లేదు. ఏదన్నా సేఫ్టీ వాళ్ళకి గ్రీన్ కార్డ్ లాంటి ఏదన్నా ఒక సేఫ్ కార్డ్ వస్తే దానికోసం మాట్లాడలేదు. అండ్ కెప్టెన్సీ కంటెండర్స్ దాంట్లో అది అసలు లైక్ ఓపెన్‌గా నాకొద్దు మీరవ్వండి, నేనవ్వనని చెప్పేయడం. సో, హి వాస్ వెరీ మచ్ అంటే ఆయన రెడీ ఉన్నారు టు గో ఔట్ ఆఫ్ ద హౌస్, వెళ్ళిపోవడానికి రెడీగానే ఉన్నాడు అన్నది క్లియర్ సైన్స్ వచ్చేసాయి మనకి. సో, ఈ వీక్ ఏమైందంటే డబుల్ ఎలిమినేషన్ జరిగిందనమాట. సో, సాటర్‌డే ఫన్ శివాది ఆ సీన్ అంతా అయిపోయిన తర్వాత రాముతో డిస్కషన్ జరిగింది. అండ్ సో, నాగార్జున గారు చాలా సార్లు అడగడం జరిగింది. "ఈ వీకెండ్ హోస్ట్ వస్తే మాట్లాడతా అన్నావు కదా! నౌ ఐ యామ్ హియర్. మాట్లాడు, చెప్పు నీ మనసులో ఫీలింగ్ ఏంటి? నీ ప్రాబ్లమ్ ఏంటి?" అనంటే హి వాస్ లైక్ అసలు మాట్లాడడానికి కూడా తను చాలా చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయినట్టు అనిపించింది నాకు. ఓపెన్‌గా చెప్పలేకపోతున్నాడు. సో, రిపీటెడ్‌గా హి వాస్ టెల్లింగ్ దట్ నాకు హోమ్ సిక్ ఉంది. ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు. చిన్న పిల్లలు గుర్తొస్తున్నారు. ఐ వాంట్ టు గో అన్నట్టుగానే ఆయన చెప్తూ ఉన్నాడనమాట. సో, ఇంకా నాగార్జున గారు ఓకే. ఫైనల్ కాల్ తీసుకో. ఇఫ్ యూ వాంట్ టు గో ఔట్, లైక్ డోర్స్ ఓపెన్ ఉంటాయి. యూ కెన్ కమ్ ఔట్ అని చెప్పారు. సో, ఆ డిస్కషన్ అంతా జరిగింది. ఆయన ఆలోచించుకున్నారు. ఇంటి సభ్యులు మాట్లాడడం జరిగింది. అండ్ సో, ఆ డిస్కషన్స్ అంతా అయ్యాయి. బట్ ఫైనల్‌గా హి వాస్ లైక్ లేదు నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి. నాకింక ఉండలేకపోతున్నా నేనిక్కడ అని చెప్పారు. సో, నాగార్జున గారు కూడా పోనీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఇచ్చి ఎంతమంది రాము బయటకి వెళ్ళిపోతేనే తను హ్యాపీగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడని అనుకుంటున్నారు అంటే కూడా లైక్ కొంతమంది ఓట్ చేశారు. లైక్ రీతు వాళ్ళు కూడా చెప్పారనమాట. ఉండలేకపోతున్నాడు, ఆడలేకపోతున్నాడు ఇక్కడ. అంటే గేమ్స్ బానే ఆడతాడు. బట్ మెంటల్‌గా లైక్ లో ఉన్నాడు. బాగా ఎమోషనల్‌గా వాళ్ళ ఫ్యామిలీ గుర్తొస్తుంది అన్న పాయింట్‌లో. సో, బట్ ఫైనలీ రాము ఈస్ ఔట్ ఆఫ్ ద హౌస్ లైక్ ఆన్ హిస్ ఓన్ ఒపీనియన్ అని కూడా చెప్పలేను. తను ఉండలేకపోతున్నాడు. ఆన్ హిస్ ఓన్ సిట్యుయేషన్ అనొచ్చు. సో, తనేంటంటే ఇంక నా వల్ల కాదన్నట్టు తనంతట తనే బయటికొచ్చేసారు. అండ్ తను ఆడియన్స్‌కి సారీ చెప్పడం జరిగింది. మీరు నాకు ఓట్ చేశారు. బట్ నా వల్ల కావట్లేదు. నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ అని. సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్. వాళ్ళకేంటంటే పాపం ఎక్కువ రోజులు అట్లా హోమ్ సిక్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరనమాట. ఫస్ట్ సీజన్‌లో సంపూర్ణేష్ బాబు గారితో కూడా ఇలానే జరిగింది. సో, ఆయన కూడా ఉండలేకపోయారు ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో. ఆ లోపల క్లోజ్డ్ ఉంటుంది. బయట వాళ్ళెవరు ఉండరు. ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు. ఫ్రెండ్స్ ఉండరు. ఒక రొటీన్ మన ఏదైతే డైలీ రొటీన్ ఉంటుందో అది ఆబ్వియస్‌గా బ్రేక్ అవుతుంది. అండ్ చాలా మందికి ఏంటంటే ఏదో ఏదో లైక్ బంధించేసిన ఫీలింగ్ రావచ్చు కొంతమందికి. ఎందుకంటే వాళ్ళకి ముందర తెలీదు. బట్ ఎక్స్‌పీరియన్స్ చేశాక వాళ్ళకి లోన్‌లీ అనిపించొచ్చు. అండ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు పెరిగిన ఎన్వైర్న్‌మెంట్‌ని బట్టి. సో, ఫైనల్‌గా రాము ఈస్ ఔట్ ఆఫ్ ద హౌస్. సాటర్‌డే రాము's ఎలిమినేషన్ జరిగిందన్నమాట. అండ్ దెన్ సండే హైలైట్స్ వచ్చేసి సరే సాటర్‌డే ఎలాగో యూజువల్‌గా సాటర్‌డే మనకి ఫుల్ కొంచెం సీరియస్ ఉంటుంది. సో, ఈ సాటర్‌డే అలా అవ్వలేదు కాబట్టి దాన్ని సండేకి షిఫ్ట్ చేశారనమాట. సో, సండే ఏంటి అంటే సో, ఇట్ స్టార్టెడ్ విత్ అ సాంగ్ అండ్ ఆల్ దట్ పెర్ఫార్మన్స్ అండ్ ఆల్ దట్. అండ్ ఆ తర్వాత ఒక యాక్టివిటీ ఇచ్చారనమాట. ఎవరు అండ్ లైక్ అంటే ఎవరు దగ్గరగా ఉన్నారు విన్నింగ్‌కి, ఎవరు ఎగ్జిట్‌కి దగ్గరగా ఉన్నారు అన్న ఒక
టాస్క్ ఇవ్వడం జరిగింది. సో, హౌస్‌మేట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ వీళ్ళు లైక్ విన్నింగ్‌కి దగ్గరలో ఉన్నారనిపిస్తుంది. వీళ్ళు ఎగ్జిట్‌కి దగ్గరలో ఉన్నారనిపిస్తుంది అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ దెన్ మళ్ళీ ఇదంతా ఈ డిస్కషన్ అంతా సీరియస్ అయిపోతుంది కాబట్టి దెన్ అగైన్ ఇట్స్ ఫన్ టైమ్. సో, సమ్ ఫన్నీ థింగ్స్ అండ్ ఆల్ దట్ రెగ్యులర్‌గా సండే ఫన్ డే ఆ రోజు జరిగే ఆటలు, పాటలు ఇదంతా కామన్‌గానే జరిగింది. అండ్ దెన్ ఫైనల్‌గా ఇట్స్ ఎలిమినేషన్ టైమ్. ఆహ్, భరణి గారు అండ్ సాయి లాస్ట్‌లో ఉన్నారు. లాస్ట్ బాటమ్ 2లో ఉన్నారు వాళ్ళిద్దరూ. అండ్ భరణి గారు వెళ్లి తనూజని ఒకవేళ నీకు సేవ్ చేసే ఛాన్స్ ఉంది గాబట్టి నన్ను సేవ్ చేస్తావా అని అడిగితే తనుజ వాస్ లైక్ నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను వేరే వాళ్ళకి. చూస్తాను ఆ టైంని బట్టి. బట్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఎందుకంటే అసలు ఈవిడ వల్లే అంటే లైక్ తనుజ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. షీ ప్లేస్ హర్ గేమ్. షీ సమ్‌వాట్ జెన్యూన్ అదంతా ఓకే. బట్ ఎక్కడో నిజంగా భరణి గారు లో అవ్వడానికి, డల్ అవ్వడానికి తనుజ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అని అనిపిస్తుంది నాకు. బికాజ్ షీ స్టార్టెడ్ దిస్ హోల్ ఎమోషనల్ బాండింగ్ అండ్ ఆల్ దట్. నాన్న, నాన్న అని పిలవడం. పాపం ఎవరైనా ఇప్పుడు ఆ ఏజ్‌లో ఉండే వాళ్ళకి నిజంగా ఒకళ్ళు నాన్న, నాన్న అని పిలిస్తే ఆబ్వియస్‌గా డాటర్ లానే కన్సిడర్ చేస్తారు. సో, వాళ్ళతో రూడ్‌గా బిహేవ్ చేయలేరు. అండ్ ఆ ఎమోషనల్ బాండ్ వల్ల హర్ట్ చేయొద్దు అనే దాంట్లో చాలా సార్లు ఆయన అటు చెప్పలేక, ఇటు చెప్పలేక అండ్ దెన్ అగైన్ దివ్య కేమ్ ఇంటు ద హౌస్ అండ్ తను అన్నయ్య అని అనడం. వీళ్ళందరూ గూడా భరణి గారి పైన చూపించిన ఎఫెక్షన్ పాపం ఆయనకే ఎక్కడో మైనస్ అయిందనిపించింది వితౌట్ హిస్ మిస్టేక్. సో, అసలు చూస్తాను, ఆలోచిస్తాను అని చెప్పడం ఐ ఫెల్ట్ పాపం ఫర్ భరణి గారు. పాపం ఆయన అడిగారు. అడిగితే అట్‌లీస్ట్ అంత కొంచెమైనా ప్రేమగా లేదు ఐల్ సేవ్ యూ అన్నట్టుగా చెప్పుంటే బావుండేది. బట్ తను అలా చెప్పడం ఇట్ వాస్ రియల్లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనిపించింది. నాకే కాదు చాలా మంది ఫీల్ అయ్యారు భరణి గారు పాపం అని. ఎందుకంటే ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ యాక్చువల్‌గా. ఆయన ఆ ఏజ్‌లోనే యంగ్‌స్టర్స్‌తో కంపీట్ చేసి ఫిజికల్‌గా అంత స్ట్రాంగ్ ప్లేయర్ ఉండి, అంత గేమ్స్ ఆడి, ఈవెన్ ఇంజ్యూరీస్‌తో కూడా ఆయన ఆడుతున్నారంటే హి ఈస్ యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ డిజర్వింగ్ కూడా ఇంట్లో ఉండడానికి. బట్ ఫస్ట్ ఈ రీజన్స్ వల్లే ఈ ట్రయాంగిల్ బాండ్ ఏదైతే ఉందో అన్న, నాన్న, కూతురు, తండ్రి బాండ్ ఏదైతే ఉందో సో దానివల్లే ఆయన బయటికెళ్లారని నా ఫీలింగ్ కూడా. బట్ అగైన్ ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే మాట. నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు. నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు. ఆ రోజు లైక్ వీళ్ళిద్దరూ కెప్టెన్సీ టాస్క్ ప్లే చేస్తున్నప్పుడు కూడా హి వాస్ ఇన్ బిట్వీన్. ఆయన అసలు సపోర్ట్ చేయాలని రూల్ ఏముంది? చెప్పాల్సిన అవసరం కూడా లేదు గేమ్ మధ్యలో. బట్ స్టిల్ నాకు దివ్య నేను ఇంట్లో ఉండడానికి నా కోసం టాస్క్‌లాడి ఒక ఫ్లాగ్ తీసుకొచ్చింది కాబట్టి నేను తనకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాననడం తప్పు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి. బట్ ఏంటంటే ఒకళ్ళతో మాట్లాడితే ఇంకొకళ్ళు అలగటం. వీళ్ళు బానే ఉన్నారు. మళ్ళీ పాపం మధ్యలో భరణి గారికే అదంతా ఎఫెక్ట్ అవుతుందని అనిపిస్తుంది నాకు. సో నిన్న కూడా ఆయన అలా అడిగినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ తనుజ రెస్పాన్స్‌తో. తనుజ చెప్పిన పాయింట్ అయితే ఒకటి కరెక్ట్. ఏంటంటే నాకు అసలు ఈ పవరే వద్దనిపిస్తుంది అని. అదైతే నిజం. ఎందుకంటే అది రెస్పాన్సిబుల్ చాలా దానివల్ల ఏమవుతదంటే నెగెటివ్ అవుతది. ఒకళ్ళకి సేవ్ చేస్తే ఇంకొకళ్ళు ఫీల్ అయిపోవడం, ఒకళ్ళకి వాడితే ఇంకొకళ్ళు హర్ట్ అయిపోవడం. అండ్ మరి తనుజకి అంత క్లోజ్ అన్నప్పుడు అది వేరే వాళ్ళకి ఎవరికి ప్రామిస్ చేయడం అదంతా కూడా నాకు ఐ డిడ్ంట్ లైక్ ఇట్. మై పర్సనల్ ఒపీనియన్. సో పాపం తర్వాత వాళ్ళిద్దరూ ఉన్నారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే తనుజ వెళ్ళాలని డిసైడ్ అయింది. సో నెక్స్ట్ వీక్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ తనుజ గోల్డెన్ బజర్ యూజ్ చేయడానికి. అప్పుడు కూడా ఎవరికి వాడకుండా ఉంటే ఓ పని అయిపోతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు ఇంట్లో అందరూ. అండ్ సో వాళ్ళిద్దరి లైక్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వాళ్ళిద్దరిలో సాయి ఎలిమినేట్ అయిపోయాడు. భరణి గారు ఈజ్ సేఫ్. అండ్ సో యాహ్! ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ అంతా ఇట్లా ఈ వీకెండ్ హైలైట్స్ అయితే ఇట్లా జరిగిందనమాట. అండ్ మండే ఇట్స్ నామినేషన్స్ టైమ్. సో ఆల్రెడీ ప్రోమో గాట్ రిలీజ్డ్ అండ్ పాపం మళ్ళీ అగైన్ భరణి గారు ఇస్ ఇన్ నామినేషన్స్. అండ్ రీతు చెప్పిన పాయింట్ కూడా ఒకటి దివ్యకి నామినేట్ చేస్తూ తను చెప్పిన పాయింట్ ఏంటంటే నువ్వు అందరినీ మ్యానిపులేట్ చేస్తావు నీ మాట వింటారు అని. సో రీతు చెప్పిన పాయింట్ ప్రకారం ఎవరైతే మాటలు చెప్తారో కాదు, ఎవరైతే మాటలు వింటారో వాళ్ళది తప్పవుతుంది కదా! సో, దివ్యాని ఆ పాయింట్ పైన నామినేట్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. ఎందుకంటే 100 చెప్తారు చెప్పేవాళ్ళు. వినాలా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. సో, దివ్య కూడా అదే పాయింట్ రైజ్ చేసింది. నా మాట వింటుంటే నీకేంటి ప్రాబ్లమ్ అని. సో, నామినేషన్స్ ఫైర్ అయితే ఉండబోతుంది ఫర్ ష్యూర్. అండ్ ఐయామ్ గోనా షేర్ ఆల్ దోస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ విత్ యూ గైస్. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.